పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా రామనామ నినాదం అనేది వినిపిస్తుంది. ప్రతి చోట జనవరి 22న మేము ఏదో రాముడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, కళ్యాణాలు, ప్రారంభోత్సవాలు మీరు కూడా అటెండ్ అవుతున్నట్టు చాలా చోట్ల. సో దాన్ని ఇప్పుడు హిందువుల్ని మళ్ళీ ఏకం చేయాలి అనేది, అంతా తమ వైపే ఉన్నారు, మా వైపే ఉన్నారని చెప్పుకునే ప్రయత్నంలో బీజేపీ ఉంది అనేది ఎజెండాగా ముందుకెళ్తున్నారు. ఈసారి మెజారిటీ సీట్లు సంపాదించాలి, ఇదే బీజేపీ ఏకైక ఎజెండా అనేది. పోనీ ఇలా ఎవరన్నా అనుకోని హిందువులంతా ఒకవైపు ఉండాలో వద్దా? పోనీ చెప్పండి, హిందువులంతా ఒకవైపు ఉండాలో వద్దా? హిందువులకి పార్టీ ముఖ్యం అంటే ఆడు హిందూ కాదు, ఆడు గాడు. హిందూకి ధర్మమే ముఖ్యమై ఉండాలి. ముస్లిం ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఎ రిలిజియన్, క్రిస్టియన్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఎ రిలిజియన్. వై నాట్ ఫర్ హిందూస్? హిందువులకి దేవాలయాలు అక్కర్లేదా? హిందువులకి ధర్మం ఉండక్కర్లేదా? ఏంట్రా ఈ రోజుల్లో కూడాను ఈ డెలివరీ మనకేనా? అయితే దాన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకుంటున్నారు అనే మాట. దేనికి ఉపయోగిస్తే ధర్మానికైతే ఉపకారం జరుగుతుందా లేదా? దేనికన్నా వాడిని నువ్వైతే చేయవుగా. నువ్వంటే ఈ కామెడీ ఫెలోస్ ఎవడైతే ఈ స్టేట్మెంట్ ఎవడైతే ఇచ్చావు నువ్వైతే చేయవు కదా. హిందువుల ఐక్యం నువ్వైతే చేయవు కదా. ఆడెవడో ఉన్నాడు ఇక్కడ, తలమాసిన ప్రసాదం ఎవడో పేరండి, ఇక్కడ పోస్టులు పెడుతుంటాడు వాడు. రాముడికి దక్షిణాదికి సంబంధం లేదంటాడు వాడు. తలమాసిన ప్రసాద్, ఐ థింక్ సో. రాముడు రామాయణం గోదావరి తీరం వచ్చాడు, వాల్మీకి ఇన్ని చెప్తే 76 ఏళ్ళు వచ్చినా పార్టీ కుక్కల్లా బతికితే ఎలా రా బాబు? నాకు పార్టీయే ముఖ్యమనే కుక్కలు హిందువులు కాదు, నాకు కులమే ముఖ్యమనే కుక్కలు హిందువులు కాదు, నాకు ధర్మమే ముఖ్యము. నేను చెప్తా, చెప్పండి ఎవరినైనా. అవర్ ప్రయారిటీ ధర్మ, నాట్ ఎనీ పార్టీ, నాట్ ఎనీ పర్సన్, నాట్ ఎనీ క్యాస్ట్, నాట్ ఎనీ రిజియన్, నాట్ ఎనీ లాంగ్వేజ్. ధర్మం ముఖ్యం అంతే. ధర్మం ఏం నేర్పిస్తుంది? ధార ఇది ధర్మ, లోకా సమస్త సుఖినో భవంతు, దట్ ఈజ్ ధర్మ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీరు అయోధ్య దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మనం కూర్చుందాం. చాలా సంతోషమ్మా, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలని, అలాగే కొన్ని కోట్ల మంది హిందువుల డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని, ఇప్పటికైనా మిగిలినటువంటి ఎవరైతే ఈ గట్టు బ్యాచ్ పేటీఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళు మారాలని ఆలోచించాలని, హిందువుల యొక్క న్యాయపూర్వక ధర్మపూర్వక చట్టపూర్వకమైనటువంటి కోరికలు డిమాండ్స్ నెరవేర్చడంలో వాళ్ళు కూడా ముందుకు రావాలని, కేవలం హిందుత్వం నాశనం చేయడానికే పనిచేసినటువంటి ఈ లో క్లాస్ బ్యాచ్ ఇప్పటికైనా మారాలని నేను కోరుకుంటూ, చాలా రామచంద్రమూర్తి యొక్క కృప, సీతమ్మ వారి యొక్క అనుగ్రహం మీ ఛానల్ మీద, మీ మీద, అందరి మీద ఉండాలని, అందరి మీద మీన్స్ నాట్ ఓన్లీ హిందూస్, సర్వేజన సుగుణవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఒక్కసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. భారత్ మాతకి ఒక మాట చెప్పాలనిపించింది. ఏంటంటే, ఎవరికో ఆకలేసింది, ఇతను ఇటువైపు ఉన్న పర్సను అతను ఆకలి తీరిస్తే అతను వచ్చి నన్ను మెచ్చుకుంటాడు అని ఒక కీర్తికాంక్షతో అతనికి ఆకలి తీర్చాడు అనుకోండి. పర్లేదంటారా? ఈ ఆకలి తీర్చుకున్నాడు రాసుకెళ్ళంటారా? చెప్పండి కొంచెం. వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? ఆకలి తీర్చి ప్రాణం నిలబెట్టాడుగా కదా. అక్కడ కీర్తి కండూర్తి ఉండడమే కదా. నువ్వైతే పెట్టవుగా, నువ్వేం అన్నం పెట్టవు, ఓన్లీ కామెంట్ బ్యాచే కదా. నువ్వైతే బతికించవుగా, సత్తే వదిలేస్తావు నువ్వు. దీనికి మంచి ఉదాహరణ చెప్పనా? ఆఫ్రికాలో ఓ పిల్లవాడు అలా ముడుచుకుపోయి ఉంటాడు, ఎముకలు గూడు. ఆ ఫోటో బాగా వైరల్, కోట్ల మంది చూశారు, కోట్లే. ఒక వెనకాల ఒక పెద్ద వల్చర్ ఎదురు చూస్తూ ఉంటుంది ఆ బాబుని తినేయాలి అనేది. దాన్ని ఫోటో తీశాడు కదా, వాడికి మంచి అవార్డులు వచ్చినాయి. తర్వాత వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? కామెంట్లు పెట్టారు, ఒరే నీచ్ కమీను, అంటే కుక్కలను హర్ట్ చేయలేకపోతున్నాను. ఆ నీచ్ కమీన్ తర్వాత మీకు తెలుసు, ఏరా ఫోటోలు తీసి ప్రైజులు పొందడమేనా?
వాడికి ఎంత పెడదామని లేదా నీకు, ఏం బతుకురా నువ్వని బాగా గడ్డిపెట్టారు, ఆడు చచ్చాడు, వేరే కథ. కాబట్టి మన థింకింగు ఫోటోలు కాదు, మన థింకింగు పేరు కాదు, ప్రాణం నిలబెట్టడం, ఇక్కడ ధర్మం నిలబెట్టడం. నువ్వైతే చేయవు కదా, నువ్వైతే కన్ఫామ్. కాబట్టి చేయనోడి గురించి మనకెందుకండి కదా కదా. ఇప్పుడు అందుకని మనం సామెత ఉందిగా, అమ్మ పెట్టదు, ఆ బ్యాచ్ గురించి మనం ఏం మాట్లాడితే ఉపకారం ఉందమ్మా. అమ్మ, అంతారామమయం జగమంతారామమయం అంతారామమయం. అమ్మా, రాములు వారు ఉన్నప్పుడు విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే యాగం చేసినటువంటి బ్యాచ్ ఉన్నారు. రామచంద్రమూర్తి ఉన్నప్పుడే రాక్షసులు ఉన్నప్పుడు ఇప్పుడు ఉండకూడదని ఎలా కోరుకుంటామమ్మా? వాళ్ళ వారసులు ఉండాలి కదా. శూర్పణఖ బ్యాచ్ ఉండాలి, మారీచుడు బ్యాచ్ ఉండాలి, రావణాసుడు బ్యాచ్ ఉన్నారు కూడా. లెట్ దెమ్. మనకైతే కోరికలే, మన ఒక్కలమే ఉండాలని, అందరూ ఉండాలి అని మనం కోరుకుంటాం. ధన్యవాదాలు ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీరు హరే వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. చాలా సంతోషం తల్లి. హరే కృష్ణ, జై శ్రీరామ్.